సప్తగిరి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సో ఈ నిన్నటికి నిన్న బీజేపీ తన భేటీలో మాట్లాడుకున్నాం, మేము మంచి చెడు మాట్లాడుకున్నాం అని పురంధేశ్వరి గారు చెప్పినప్పటికీ కూడా ఇంటర్నల్గా పొత్తుల విషయం గట్టిగా చర్చకొచ్చింది. ఆ తర్వాత అందులో టీడీపీ వైపు మొగ్గు చూపాలి అనే అక్కడి నుంచి పూర్తిగా ఒపీనియన్ వచ్చింది అని ఒకవైపు, లేదా అలాంటిది ఏం లేదు, మనం సొంతంగా వెళ్దాం, టీడీపీ వైపు పొత్తు లేదు, అవసరం లేదు అనే ఒపీనియన్ వచ్చింది అని రెండు రకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. బట్ ఓవరాల్గా సో ఎటువంటి అప్డేట్ వాళ్ళ సైడ్ నుంచి ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు పొత్తులకు సంబంధించి ఒక జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం క్రిస్టల్ క్లియర్ గా పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తామని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేవలం పత్రికలలో వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి తప్పించి పార్టీ లీడర్ గానీ కేడర్ గానీ దెర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ ఇట్. ఇది యథార్థం. ఊరిక పత్రికలో వచ్చిన దాన్ని పట్టుకునేసి మనం లేనిపోని చేయటం అనేది కరెక్ట్. నిన్న సత్యకుమార్ గారు అండ్ పురంధేశ్వరి గారు వ్యాఖ్యలు చేశారు కదా. సత్యకుమార్ గారు అంటారు వాళ్ళ సైడ్ నుంచి ఒక అడుగు పడాలి కదా, ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేసే జనసేన నుంచి కూడా ఒక అడుగు ఉండాలి కదా ఇటువైపు అటువైపు అని. మరోవైపు పురంధేశ్వరి గారు అధిష్టానం తీసుకుంటుంది నిర్ణయం అన్నారు. ఇవన్నీ కూడా ఓన్లీ అట్ ప్రైమరీ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ డిస్కషన్స్ అన్ని. వాళ్ళ తరపు నుండి ఒక ఇది రావాలా, వీళ్ళ పక్క నుండి ఒక ప్రపోజల్ రావాలా, ఆల్ దిస్ ఆర్ ఇన్ ప్రైమరీ స్టేజెస్. ఏమైతే క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. ఇప్పుడు ఒక విషయం, ఇట్లాంటి విషయాలలో వీ షుడ్ నాట్ మేక్ అన్నెసెసరీ కామెంట్స్ బిఫోర్ మీడియా. బికాస్ బీయింగ్ ఏ స్పోక్స్ పర్సన్ మనం లేనిపోయిన పుస్తకం మనం మాట్లాడినాం అంటే అది బూమ్ ర్యాంగ్ అవుతుంది. బట్ ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ ప్రైమరీ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఇంకా 2 నెలలు ఉందే పోలింగ్ పోవడానికి. ప్రైమరీ స్టేజ్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. రిజల్ట్స్ ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదైతేనేమి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు బలంగా ఉంది. పబ్లిక్ లో ఆల్రెడీ పోలరైజ్ అయి ఉన్నారు, మైండ్ ఫిక్స్ చేసినారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనని పవర్ లోకి తీసుకురావాలి. పబ్లిక్ హ్యాస్ డిసైడెడ్. ఒక భారతీయ జనతా పార్టీతో పొత్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఆన్ నౌ మనకున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ ఓన్లీ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్. మా లీడర్లు అయితే కూడా ఎక్కడా కూడా దాని గురించి కామెంట్ చేయలేదు కదా. నేనైతే ఒకటి చెప్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు అనేది అనివార్యం ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇట్ విల్ బి టూ ఎర్లీ టు మేక్ ఎనీ అన్నెసెసరీ కామెంట్స్. కాబట్టి యాజ్ ఆన్ నౌ జనసేనతో పొత్తుంది. భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది పార్టీ ఇస్ అండర్ డిస్కషన్స్. ఇట్ విల్ టేక్ అన్ అప్రాప్రియేట్ డెసిషన్ ఇన్ అప్రాప్రియేట్ టైం. ఓకే. సో అంటే సప్తగిరి ప్రసాద్ గారు, అంటే మీ పరంగా నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, సో భవిష్యత్తులో ఎట్లయినా పొత్తు అవసరము అని అంటున్నారు. కాకపోతే దానికి సంబంధించిన ఒక అడుగు పడే విషయంలోనే ఇంకా స్తబ్దత కొనసాగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అటు పవన్ కళ్యాణ్కి రోడ్డు మ్యాప్ వచ్చిందా రాలేదా అనే ఒక కన్ఫ్యూజన్తో పాటు అటు టీడీపీతో ఉంటుందా లేదా అని. ఈ మధ్యలో ఇటు డీకే శివకుమార్ తోటి అనుకోకుండా యాదృచ్ఛికంగా అక్కడ కలవడం కూడా అటు మరి ఇంకో ఫార్ములా క్రియేట్ అవుతుందా అనే ఆలోచన కూడా కలుగుతోంది ప్రజల్లో. సో దానికి మీరేమంటారు? క్రిస్టల్ క్లియర్ గా నేను మీడియా ముఖంగా మీడియానే అడుగుతున్నాను సార్. డీకే శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారని ఎవరికి అని తెలుసా? వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుకున్నారా, ఇంకొకటి మాట్లాడుకున్నారా? ఆడ ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్ తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, స్పెండ్ చేసింది కేవలం 10 minutes కన్నా తక్కువే స్పెండ్ చేశారు. ఈ 10 minutes లోనే పొత్తులు, దేశ రాజకీయాలు, విదేశీ రాజకీయాలు అన్ని కూడా చర్చ చేసింటారా? ఏదో ఫార్మల్ గా వచ్చారు, కలిసారు. ఇప్పుడు పొలిటీషియన్ మీ విషయం చెప్తానంటారా సార్? రఘునందన్ సార్, నేను కూడా చిత్తూరు జిల్లాలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. గతంలో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా 4 years చేశాను. వైసీపీ లీడర్స్ తో కూడా నాకు మంచి ముఖ పరిచయాలు ఉన్నాయి. ఎక్కడైనా పెళ్లిళ్ళు గిల్లు కలిసినప్పుడు పక్కకు పోయి 2 నిమిషాలు మాట్లాడతాం. మా గ్రామ రాజకీయాలు, మండల రాజకీయాలు చర్చించుకుంటాం. అలాంటి మాత్రాన మేము వైసీపీతో కలిసిపోయినట్టేనా? ఇప్పుడు బీయింగ్ అతను ఒక పొలిటికల్ లీడరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈయన పొలిటికల్ లీడరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఏదో ఫార్మల్ గా కలిసి ఉండొచ్చు, వేరే విషయాలు కూడా మాట్లాడొచ్చు. అంతెందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని ఆయన పాపం ఆయన తుంటి ఆపరేషన్ చేసుకున్నటువంటి 24 రోజులు పోయి పరామర్శించుండు తలుపులు వేసుకొని. ఏం మాట్లాడినారు మనకేం తెలుసు చెప్పండి? పాలిటిక్స్ లో వీ కెనాట్ మేక్ అన్నెసెసరీ స్పెక్యులేషన్స్. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ ని వెళ్ళి పరామర్శించిండు. అది ఎప్పుడు? సర్జరీ అయిన తర్వాత వెంటనే ఒక 1-10 రోజులకు హాస్పిటల్లో పోయి పరామర్శించి మంచి చెడ్డ కనుక్కొని వచ్చారు.
జగన్మోహన్ రెడ్డికి 24 రోజుల తర్వాత పోయి తలుపులు వేసుకునేసి దాదాపు ఒక గంట సేపు ఓదార్చి పరామర్శించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఓకే ఆ? ఓకే కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ అలయన్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కానీ మీడియా సృష్టి, మీడియా స్పెక్యులేషన్స్, అంతే తప్పించి ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే. సో వెంకటరెడ్డి గారు, అంటే మీరేమంటారు? అంటే ఈ పొత్తుల విషయంలో ఒక వర్షన్ అయితే, మరోవైపు అటు వైసీపీలో అసంతృప్తులు లేకపోతే వలస వెళ్లే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అంటూ వస్తున్న వ్యాఖ్యలు, ఈ రెండు అంశాలపై మాట్లాడండి. ఒకటి, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే నేషనలిస్ట్ హబ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పొత్తులకు సంబంధించినటువంటి అంశం క్లియర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, రేపు 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఒంటరిగానే సింగిల్ గానే ఏ రాజకీయ పార్టీతో పొత్తుల్లో లేకుండా సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఇది స్పష్టం. అవతల తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి, అది రామారావు గారు ఉన్నప్పటి నుంచి కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు పొత్తులతోనే వెళ్ళారు అనేది స్పష్టం. ఆ పొత్తులు లేకుండా వాళ్ళు వెళ్ళలేరు అనేది స్పష్టం. అవసరమైతే బీజేపీతో పెట్టుకుంటారు, లేదంటే కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకొని వెళ్ళేటటువంటిది వాళ్ళకు ఉంటది. ఇక ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ కాదు, ఇంకా జనసేనతో ఆల్రెడీ ఇప్పుడు పొత్తు అని చెప్పి అఫీషియల్ గానే ఉన్నారు. బీజేపీతో కూడా వెళ్తున్నామని తెలుగుదేశం నాయకులే అనేక సందర్భాల్లో చెప్తారు. ఒకవేళ బీజేపీ రాకపోతే సిపిఐ, సిపిఎం, ఐఎన్డీఏ కూటమితో కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ రాజకీయ పార్టీకి 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది చెప్పుకోవడానికి. 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో పొత్తులు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు అనేది క్లియర్ గా కనపడతా ఉంది. ఇది ఈ పొత్తులు ఎటు వెళ్తారా ఏంటి, బీజేపీ రాకపోతే కాంగ్రెస్, అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళకన్నా నైతికత ఉండాలి. ఎందుకు పొత్తు పెట్టుకున్నారో, ఎందుకు విడిపోయారో. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు విడిపోయారు? ఇదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని ఏం చెప్పారు? బీజేపీ ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది, నరేంద్ర మోడీ భార్యను తిట్టారు, అమిత్ షా గారు వస్తే రాళ్ళేశారు. నరేంద్ర మోడీ గారి భార్యను అయితే సాక్షాత్ అసెంబ్లీలో కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇదే బాలకృష్ణ చేత మాట్లాడిచ్చారు, అడ్డమైన తిట్లన్నీ తిట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఏం బీజేపీ చేసిందని చెప్పి ఎందుకు పొత్తుకెళ్తున్నారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. మా ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం, అది మేము కూడా అడగాల్సినటువంటి అవసరం ఉండదు. రెండోది, మాకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే అభ్యర్థుల్ని, కొత్త అభ్యర్థుల్ని కొంతమందిని సెలెక్ట్ చేయడం, అసెంబ్లీలకి ఉన్నటువంటి అభ్యర్థులు మారుస్తున్నారు అనేటువంటి సందర్భం రూల్ ఏ ఉండదు కదా సార్. ఇచ్చినటువంటి అభ్యర్థిగా సీట్ ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉంటుందా? అలా రూల్ ఉంటే 2014లో తెలుగుదేశం పోటీ చేసినటువంటి అందరు అభ్యర్థులకి 2019లో సీట్లు ఇచ్చారా? 2019లో మన పోటీ చేసిన అందరు అభ్యర్థులకి రేపు 2024లో సీట్లు ఇస్తుందా తెలుగుదేశం పార్టీ? జనసేన కూడా అట్లానే ఇస్తుందా? పోయినసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు అందరూ సీట్ ఇస్తా? అట్లా ఉండదు కదా. అలా ఉంటే చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం ఎందుకు మారుతాడు? ఎందుకు మారాడు? ఇదే గంటా శ్రీనివాసరావు 5 సంవత్సరాల కోసం అసెంబ్లీ నియోజకవర్గం మారుతాడు. ఇదే గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే మంత్రిగా చేశాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎందుకు ఆయన విశాఖపట్నం నార్త్ కు మార్చారు? ఆయన ఉంది వంగలపూడి అంత గారని అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ, ఆమె పాయకరావుపేట ఎమ్మెల్యే, ఆమెను కొవ్వూరికి ఎందుకు మార్చారు? ఆయన ఉన్నాడు, ఆయన బీరు శాఖ మంత్రి, బీరు హెల్త్ టానిక్ అని చెప్పాడు అప్పుడు. ఆయన పేరేంది? జవహర్ గారు. ఆయన కొవ్వూరు నుంచి ఇక్కడికి మారాడు, మన కృష్ణా జిల్లాకు మార్చారు ఆయన్ని. ఎందుకు మార్చారు ఇవన్నీ? మరి ఇట్లాంటి ట్రాన్స్ఫర్లు చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది. వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, మేం చేస్తే రాంగ్. మేము ఎవరిని అభ్యర్థులు నిలబెట్టాలో వాళ్ళు ఎట్లా చెప్తారు? మా పార్టీలో మాకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకళ్ళు కాదు ఒకళ్ళు నాకివ్వండి అని కాంపిటీషన్ ఉంది. పోయినసారి ఒకరికి అవకాశం దొరికినప్పుడు ఈసారి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మా పార్టీ ఉద్దేశం. దాని ప్రకారం మార్పులు చేర్పులు ఉన్నాయి. మార్పుల చేర్పుల ప్రకారం వెళ్తున్నాం. ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేలకు పంపిస్తున్నాం, లేదు వీళ్ళని ఇప్పుడు ఆపుతున్నాం. ఇప్పుడు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గొల్లబాబురావు గారు చాలా 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 సీనియర్ పనిచేస్తున్నారు. సో ఇంకా ఆయనకి వేరే పదవి ఏదైనా అప్పచెబుదాం, అక్కడ ఎమ్మెల్యేగా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్న పార్టీ. అలా మార్పులు చేర్పులు ఉంటాయి. దానికి ఏదో రాద్ధాంతం అయిపోయినట్టు ఇప్పుడు కేసినేని నాని గారికి సీట్ లేదని చెప్పారని వాళ్ళ ఆయన ట్విట్టర్ లో పెట్టాడు. నాకు లేదని సీట్ లేదని చెప్పి నాకు స్పష్టంగా చెప్పారు అని. ఎందుకు ఇవ్వట్లేదండి కేసినేని నాని గారికి? 2 సార్లు సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. కేసినేని నాని గారికి ఎందుకు ఇవ్వకుండా చిన్నికి ఎందుకు ఇస్తున్నారు? అంటే కుటుంబంలో విభేదాలు సృష్టించాలని అక్కడ ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. మరి మీరేనో సిట్టింగ్లకు మార్చుకోవచ్చు, అదే కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములు గొడవ పడుతున్నారని తెలుసు. నిన్న కొట్టుకుంది, మొన్న అనుకుంటా కదా, గట్టిగా కొట్టుకున్నారు కదా. అంటే ఒకటి సార్ వెంకటరెడ్డి గారు, ఓకే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి మీ పార్టీలో. అవన్నీ మీ లోకలేదో మీరు చూసుకోకుండా అవతలాళ్ళు సీటు మారిస్తేనో లేదంటే ఇంకోటి మారిస్తేనో
అది ఓడిపోతారన్న భయంతో మారుస్తున్నారు అంటే మీరు కేసినేని నాని ఓడిపోతారనే భయంతో కేసినేని చిన్నికి ఇస్తున్నారా? అది కూడా తెలుగుదేశం సమాధానం చెప్తే నేను కూడా దానికి సంబంధించి మాకు సంబంధించి ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయో సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే వెంకటరెడ్డి గారు, మీ తెలుగుదేశం పార్టీ ఒకవేళ కామెంట్స్ చేసినా విమర్శలు చేసినా మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఇప్పుడే తెలిసింది అని ఏమన్నా కూడా, బట్ అదంతా పక్కన పెడితే ఇంటర్నల్గా పార్టీలోనే అసంతృప్తి అనేది పెరుగుతోంది కదా. ఒకవేళ సీట్ రాకపోతే అసంతృప్తి పెరగడం, వలస వెళ్ళిపోదామా సీట్ కోసం అనే పరిస్థితులు ఉంటున్నాయి కదా. మరి కామన్ గా ఉంటాయి సార్, ఉండకుండా ఎట్లా ఉంటాయి? సో ఇంకా అది ఇతర పార్టీలతో వాళ్ళ విమర్శలతో సంబంధం కూడా లేదు. సీట్ రాని వాళ్ళు అవతల పార్టీలో సీటు ఆఫర్ ఇస్తే పోతారు, ఆఫర్ ఇవ్వలేదు అనుకోండి ఉండిపోతారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది సీట్ లేకపోయినా మేము పనిచేస్తామన్నా పార్టీకి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్, అదొక సెక్షన్. ఈ కొందరు మీరు ఇవ్వకపోతే మాకు పక్క పార్టీలో ఆఫర్ ఉంది వెళ్తాం అన్నారు. ఇదే పెండం దొరబాబు, ఇదే జ్యోతుల చంటిబాబు వాళ్ళు కూడా చెప్పారు జగన్ గారికి, సార్ మాకు అవతల పార్టీలో ఆఫర్లు ఉన్నాయని. ఆఫర్ ఉంటే నేనేం చేస్తాను, మన దగ్గర అయితే మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాను, మీరుంటే పార్టీ నమ్ముకొని ఉంటే లైఫ్ ఉంటుంది, లేదంటే చాయిస్ యువర్స్ అంటారు, అంతే కదా. మా దగ్గర మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది పోయారు సార్, 4 మంత్రి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మా దగ్గర తీసుకున్న 4 ఇచ్చింది మంత్రి పదవులు. మా దగ్గర తీసుకున్న 23 మందిలో వాళ్ళకి ఒక్కళ్ళే గెలిచింది. సో మా దగ్గర నుంచి పోతే అవతల వాళ్ళ క్యాండిడేట్ అవుతారని అనుకుంటే వాళ్ళ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. ఏముంది, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ మేము సీట్ లేదన్నాం పోయాడు, ఉండవల్లి సీదే మేము సీట్ లేదన్నాం పోయినా, అట్లానే ఆనవం, అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అభ్యర్థులు వాళ్ళే అక్కడ. సో అలా పోయే వాళ్ళని ఏం చేస్తాం? మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టంతో మేము అధికారంలోకి వచ్చాం. ఇవాళ రఘునందన్ గారు నిలబెడితే రఘునందన్ గారు అభ్యర్థి, రేపొద్దున వెంకటరెడ్డి నిలబెడితే వెంకటరెడ్డి అభ్యర్థి. అంతే తప్ప నాకు ఇచ్చారు కాబట్టి నాకు 5 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరికి ఇస్తున్నారు నేను పోతానంటే ఏం చేస్తారు? దాంట్లో పోయేవాళ్ళు పోతారు సార్. మా దగ్గర ఉండేవాళ్ళే మా వాళ్ళు, పోయే వాళ్ళని పెద్దగా మనం పట్టుకోవాలని పర్లేదు, ముందైతే చెబుతాం ఇది అని చెప్పి. ఇప్పుడు దారి వీరభద్రరావు ఉన్నాడు సార్, ఎగ్జాంపుల్ చెబుతా. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంలో మంత్రిగా చేశాడు. నెక్స్ట్ వైసీపీకి వచ్చారు, వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు వైసీపీలో, ఓడిపోయారు. మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ రేపొద్దున ఏందో తెలియదు. సి రామచంద్రయ్య తెలుగుదేశం, వైసీపీకి వచ్చారు. అయినా మేము గౌరవంగా చాలా సీనియర్, సో బలిజ సామాజిక వర్గం, మేము అవకాశం ఇచ్చాం, ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ కావాలంట, ఇవ్వలేమని చెప్పారు, తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ 2 నెలలు ఉండగా, నిన్నగా మొన్న కూడా ఆయన పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు మొన్న ఒక వారం 10 రోజుల క్రితం కూడా తిట్టాడు. ఇప్పుడు చెమ్మని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు. ఏదో వారం రోజులు కూడా అవ్వలేదు సార్ గ్యాప్, ఇదేమన్నా సంవత్సరాల తరబడి కూడా కాదు కదా. ఏం చేయాలి ఇప్పుడు? అట్లాంటి వాళ్ళందరూ పోతున్నారు, పోయారు, దానికి ఏం చేస్తాం? పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. మేము క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. మా పరిపాలన బాగుంటే ఓటేయండి, బాగోకపోతే వేయండి. ఇది మా స్టాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.